విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మేషరాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఏ పని చేపట్టినా సమయస్ఫూర్తితో చాకచక్యంగా పూర్తి చేస్తారు. మీ చేతికి అందవలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యపై ధ్యాస పెట్టి చదవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. ఉన్నత విద్య గురించి ఆలోచనలు చేస్తారు. అన్ని రకాల విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీ మాటకు గౌరవం, విలువ, మర్యాద లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఖర్చులకు మించిన ధన ఆదాయం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నందున వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి గృహంలో చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన చికాకులు ఉంటాయి. 2వ వారం తర్వాత గృహంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. నూతన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. బంధుమిత్రులతో, స్నేహితులతో కలిపి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి 3 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.